Hello everyone, welcome back to my YouTube channel. Okay Lahari. సో గైజ్ మామూలుగా మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడు నేను మా అలిషాంత్ ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ నేను పెట్టుకునేది ఒక చిన్న కెటిల్ లాంటిది అనమాట. సో దట్ ఐ కెన్ కుక్ ఎనీథింగ్ ఫర్ మై లిషాన్ అనమాట. సో అలాగే నేను ఫర్దర్గా ట్రావెల్ చేయబోతున్నాను. సో దానికోసం అని చెప్పి ఒకటి కొనేసాను. సో ఎలాగో కొన్నాను కదా, దాంట్లో అలాగా నేను ట్రై చేస్తాను, అన్నీ చేస్తాను. అండ్ ఆల్రెడీ మేము చేశాను కూడా. సో అవన్నీ కూడా ఎలా చేస్తాను ఏంటి అవన్నీ కూడా మీకు చూపించేద్దాం అనుకున్నాను. సో దట్ నాకే కాదు, ఇలా న్యూ మామ్స్కి అండ్ ఆల్సో ట్రావెల్ చేసే వాళ్ళకి అండ్ ఆల్సో స్టూడెంట్స్కి అండ్ ఆల్సో ఆఫీస్ గోయింగ్ బ్యాచులర్స్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా ఇది ప్రోడక్ట్ హెల్ప్ అయిపోతుంది అనమాట. సో అదేంటి అనేది కూడా మీ అందరికి చూపించేస్తాను. సో లెట్స్ బిగిన్. ఇదిగో ఇదే ఎగారో రీజెన్సీ మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అనమాట. ఇదిగో దీనికైతే ఇలాగ యూజర్ మాన్యువల్ వచ్చేసింది అండ్ 2 years వారంటీ కూడా ఇచ్చేస్తున్నారు. అండ్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి, దాని అటాచ్మెంట్స్ ఏంటి అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా ఇచ్చేసారు. అండ్ ఏమేమి కుక్ చేసుకోవచ్చు అనేది కూడా చాలా క్లియర్ గా ఉందన్నమాట. ఇదిగో ఇదైతే చాలా కూల్ కలర్ లో వచ్చేసింది అనమాట. ఇట్స్ ఇన్ గ్రీన్ కలర్. అండ్ ఆల్సో మనకి ఇది 1.2 లీటర్ కెపాసిటీతో వచ్చేసింది. దట్ టు విత్ డబుల్ లేయర్డ్ బాడీ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ అటాచ్మెంట్. అండ్ దీనికైతే మనకి ఇలాగా వైడ్ మౌత్ కూడా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్ అనమాట. సో దీంట్లో మనకి కెపాసిటీ కన్ఫ్యూజన్ రాకుండా మినిమం అండ్ ఆల్సో మాక్సిమం అని చెప్పి చాలా క్లియర్ గా ఇచ్చేసారు. ఇందులో మనకి ఆన్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. సో ఆన్ చేసిన తర్వాత 1 నొక్కితే స్లో కుకింగ్ అండ్ ఆల్సో 2 నొక్కితే ఫాస్ట్ కుకింగ్ అనమాట. సో వన్స్ కుకింగ్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్. సో ఈజీగా యూజ్ చేసేయచ్చు దీన్ని. అండ్ దీంట్లో మనకి బేస్ వచ్చేసి 360 degrees స్వివెల్ డిటాచబుల్ పవర్ బేస్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇది పాట్ పెట్టిన తర్వాత జస్ట్ ఇన్ కేస్ మనం రొటేట్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా స్మూత్ గా రొటేట్ అయిపోతుంది. అండ్ ఇదే కాకుండా దీంట్లో మనకి ఇలాగా స్టెయిన్లెస్ స్టీల్ స్టీమింగ్ పాట్ అనేది వచ్చేసింది. సో దీంట్లో మనం వెజిటబుల్స్, మోమోస్ ఇవన్నీ కూడా స్టీమ్ చేసేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి ఇలాగా ట్రాన్స్పరెంట్ గ్లాస్ లిడ్ కూడా వచ్చేసింది. సో మనకి వెజిటబుల్స్ స్టీమ్ అవుతున్నాయి ఎలా ఉంది అన్న పొజిషన్ అదంతా కూడా చాలా క్లియర్ గా కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ అవుట్లెట్ కూడా ఇచ్చేసారు. సో దీంట్లో నెక్స్ట్ అటాచ్మెంట్ వచ్చేసి ఇలాగా ఎగ్ బాయిల్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనం ఒక 6 eggs ఒకేసారి మనం బాయిల్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మనకి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ ర్యాక్ కూడా వచ్చేసింది. ఏదైనా గ్రిల్ అలా చేసుకోవాలంటే మనం ఇది యూజ్ చేసేసేయచ్చు. అండ్ ఇదే కాకుండా మనకు ఒక ప్లాస్టిక్ బౌల్ కూడా ఇచ్చేసారు. సో దట్ మనం ఏదైనా కుకింగ్ చేసుకున్నప్పుడు దాన్ని సర్వింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కేక్స్ అలా చేసుకున్నప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనం ప్లెయిన్ రైస్, వెజిటబుల్ రైస్, బిర్యానీ రైస్, లేకపోతే మోమోస్, మ్యాగీ, లేకపోతే హాట్ వాటర్ బాయిలింగ్, సో A to Z మనకు కావాల్సినవన్నీ కూడా చాలా స్మూత్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఎవరికైతే ఎక్కువ గిన్నెలు వద్దురా బాబు అని అనుకుంటామో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మల్టీపర్పస్గా యూజ్ చేసేసేయచ్చు అనమాట. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి కానీ మామ్స్ ఉంటారు కదా ట్రావెలింగ్ అప్పుడు పిల్లల కోసం అని చెప్పి స్పెసిఫిక్గా మనం వంట చేసుకుని తీసుకెళ్తూ ఉండాలి. సో అలాంటప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ వెతుక్కోకుండా ఇలా చిన్నగా మన హ్యాండీగా క్యారీ చేసేసేయచ్చు. సో మన సూట్ కేసులో అలా పెట్టుకుని. సో మెయిన్గా ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అని కూడా చెప్తాను, ఎందుకంటే చాలా క్యూట్గా కాంపాక్ట్గా ఉంది కాబట్టి. ఓకే, ఇంకా మా లిషాన్ కోసం దాంట్లో కుకింగ్ కూడా చేసేద్దాము. సో చూసేద్దాం ఎలా వర్క్ చేస్తుంది ఏంటి. సో లెట్స్ గో. ఓకే, సో ట్రావెల్కి మెయిన్గా మనకు కావాల్సింది రైస్. సో వాష్ చేసి పెట్టేసుకున్నాను రైస్ని. సో ఈ రైస్ని అయితే ఫస్ట్ కుక్ చేసేద్దాము. సో రైస్ అయితే పెట్టేసాను. రైస్తో పాటు వెజిటబుల్స్ కూడా. సో క్యారెట్ అండ్ ఆల్సో ఆలు కట్ చేసేసుకున్నాను అనమాట. సో దీన్ని కూడా స్టీమ్ చేసేస్తాను. ఓకే, ఆల్ సెట్. ఇంకా అయితే ఆన్ చేసేద్దాం. ఓకే, సో వెజిటబుల్ అయితే కుక్ అయిపోయింది, చాలా మెత్తగా కుక్ అయిపోయింది. అండ్ రైస్ కూడా చూసేద్దాం. ఇదిగో రైస్ కూడా కుక్ అయిపోయింది, ఎంత మెత్తగా వచ్చేసిందో రైస్ కూడా. అండ్ దీన్ని అయితే సర్వింగ్ బౌల్లో మూవ్ చేసేసుకుంటా. సో రైస్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వెజిటబుల్. సో కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను దీంట్లోనే. సో దానికోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేసేద్దాము. ఓకే, సో ఆయిల్ అయితే వేసేసుకున్నాము. సో ఇదైతే నేను సిమ్లో పెట్టేసి యూజ్ చేస్తున్నాను అనమాట. సో జీరా పౌడర్ అండ్ వాము, సో కావాల్సినంత పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. అండ్ నెక్స్ట్ స్టీమ్ చేసిన వెజిటబుల్ వేసేసుకుంటాను. సో జస్ట్ ఇన్ కేస్ ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోవచ్చు. సో ఆయిల్ అయితే నేను తక్కువ వాడతా కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే వేయట్లేదు. ఓకే,
ఓకే, సో చాలా సింపుల్గా కర్రీ అండ్ ఆల్సో రైస్ కూడా అయిపోయింది. సో జస్ట్ ఇన్ కేస్ మనం పప్పు చేసుకోవాలంటే దాల్ కూడా దీంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే వాటర్ పోసుకుని లోపలంతా జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటాం అనమాట. సో దట్ వాటర్ డజంట్ టచ్ ద బేస్ ఆఫ్ ద కెటిల్ అనమాట. సో దట్ ఇదైతే మనం ఫ్యూయల్ కి అయితే కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇదైతే కరెంట్ కనెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా క్లీనింగ్ అనేది చేసుకుంటాం అనమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కెటిల్ ని మనం అసలు రన్నింగ్ వాటర్ కింద అయితే అసలు ఏ కండిషన్ లోనూ వాష్ చేయకూడదు. సో మొత్తం క్లీన్ ఫ్రెష్ అయిపోయింది. అండ్ కింద బేస్ అయితే అసలు ఏమీ తడవలేదు. సో క్లీనింగ్ అయితే ఇలా చేసేసుకోవాలి. సో మళ్ళీ ఇషాన్కి సరిపడా రైస్ అండ్ ఆల్సో కర్రీ అది కూడా రెడీ చేసేసుకున్నాము. ఇట్ వాస్ సో ఈజీ అండ్ ఫాస్ట్. కింద రైస్ బౌల్లో రైస్ పెట్టేసాము అండ్ స్టీమర్లో వెజీస్ పెట్టేసాము అండ్ చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ ట్రావెల్ చేసేటప్పుడు అయితే చాలా టెన్షన్ పడాలి, వాడికి ఏం వండాలి, ఏం చేయాలి, ఎలా తింటాడు ఏంటి అని చెప్పి బయట ఫుడ్. బట్ మనం దీంట్లో ఈజీగా మనం కుక్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది అండ్ ఆల్సో ఈజీగా కూడా మనం వాళ్ళకి ఫుడ్ వెతుక్కోకుండా మనకి రెడీగా ఉంటుంది అనమాట. సో యా మలేషియా ఫుడ్ అయితే రెడీ. సో యా దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. సో ఈ ప్రోడక్ట్ కావాలంటే ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసుకోండి. సో యా దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్ గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జుగండి ఠంగమని కొట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బై బాయ్.